నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోక్ దేశపతి. బేసిక్గా రిఫ్లెక్షన్ ఛానల్లో మనం ఇంటర్వ్యూస్ చేసి చాలా రోజులైంది. బట్ ఈరోజు చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ చాలా 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 ఇంపార్టెంట్. సనాతన ధర్మం విషయానికి ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా మన మాధ్యమం ద్వారా మనం వారికి చాలా గట్టి సమాధానాలు చెప్తూ ఉంటాం. సమస్యకి పరిష్కారం దిశగా ఎలా వెళ్ళాలి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక గొడవ చాలా విచిత్రంగా ఉంది. అసలు దీన్ని మనం మాట్లాడదామా లేదా అని కూడా మేము చాలా ఆలోచించాం. కానీ మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనిపించింది. అందుకోసమే ఇంటర్వ్యూ. అయితే గోవిందానంద సరస్వతి స్వామివారు ఈ మధ్య కొన్ని కామెంట్స్ చేశారు. ఈ మధ్య కాదు, గత కొన్ని రోజులుగా ఆయన చాలా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. వరుసగా ఒక పీఠాన్ని ఉద్దేశించి శృంగేరి శారదా పీఠం పైన అనేక కామెంట్స్ చాలా నెగిటివ్గా చేశారు. అండ్ నేను అందరికీ విన్నవించుకుంటున్నాను, ముఖ్యంగా గోవిందానంద సరస్వతి స్వామి వారికి, ఎట్ ది సేమ్ టైం కాషాయధారులు కావచ్చు, సనాతన ధర్మం బాగుండాలి అని కోరుకునే వాళ్ళందరూ కావచ్చు, మన పైన జరుగుతున్నటువంటి కుట్రల గురించి ఒక్కసారి మీరు గమనించండి, చూడండి. ఎదుటి వ్యక్తికి మనమే ఆయుధాలు కావద్దు. దయచేసి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నేను దీన్ని ఒక రిక్వెస్ట్గా తీసుకోండి. అంతర్గత విషయాలని లోపల కూర్చొని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ఈ విధుశేఖర భారతి అనేటువంటి ఆయన నకిలీ జగద్గురు, ఆయన జగద్గురువు కాదు. ఒక అక్కసు పెరిగింది, ఒక దుగ్ధ పెరిగింది. నకిలీ సన్యాసులని, నకిలీ పీఠాధిపతులని చెప్పేసి పదాలను కూడా చాలా పరుషంగా ఆయన మాట్లాడడం జరిగింది. మన ధర్మాన్ని కించపరిచే ఇతర వాళ్లతో పోరాడతామా, కాషాయమే ధరించినటువంటి అంతఃశత్రువులైనటువంటి ఇలాంటి వాళ్లతో మనం పోరాడదామా అనే సంశయంతో. న్యాయ పోరాటం అంటే ఎక్కడ న్యాయ పోరాటం చేస్తారు, ఎవరితో న్యాయ పోరాటం చేస్తారు, దీనికి సంబంధించి అంటే పీఠాలకు సంబంధించి ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? వీళ్ళు ఏదో మేము కేసులు వేశాము పోరాడుతున్నాం అనుకుంటారు. కానీ మన మతానికి సంబంధించి, మన ధర్మానికి సంబంధించి పీఠాధిపతి మాత్రమే జగద్గురువు, మిగతా వాళ్ళ జగద్గురువు అనకూడదంటే నువ్వు ఎలా సంబోధించావు? వీళ్ళే కొట్టుకుంటారు, మనకేం చెప్తారు? నీ వెనకాల పరమత శక్తులా, లేకుంటే ధర్మ విరోధులా, లేకుంటే ఇంకెవరైనా సనాతన ధర్మాన్ని అదేందో దరిద్రం కరెక్ట్ చేస్తున్నాం రా వెళ్తున్నది. ఇక మనం కొడదాము అనుకున్న టైంలో ఈ డిమానిటైజేషన్ దెబ్బతోటి మళ్ళీ ఇట్లా ఆగిపోయినాం మనము. దయచేసి నేను నిజంగా అడగడానికి మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు. మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకెళ్ళలేదు. రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ ప్రో, సనాతన స్కూల్, శ్రీస్తుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేశాము. అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ త్వరలో రాబోతుంది, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది. వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ది సేమ్ టైం మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా ఎక్కువ. సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి. మన ధర్మం పైన బయట నుంచి మనకు అనేక సవాళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. వాటన్నిటి గురించి మనం ఆలోచించాలా, లేదా అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి అన్న విషయాన్ని మనతో పాటు చర్చించడానికి దర్శన శర్మ గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే నా ఇంట్రొడక్షన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంట్రొడక్షన్లోనే నా పాయింట్ ఏంటి అనేది. అవును, నిజంగా చాలా బాధపడాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మనం అందరం పోరాడుతూ ఉన్నాం ధర్మ రక్షణ కోసం. మనకు తెలుసు బయట నుంచి ఏ రకంగా మన ధర్మం పైన కుట్రలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. అవును. మరి ఈరోజు ఏదో సామాన్య సెక్యులర్ హిందువుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ వీరి విషయానికి వస్తే కాషాయధారి సన్యాసి, వారి గురించి మాట్లాడాలా వద్దా అని నేను చాలాసార్లు అనుకున్నాను, అంటే ఈ విషయంలో ప్రత్యేకించి. కానీ ఇది చాలా పెద్దగా అవుతుంది, దీనికి ఏదో ఒక ముగింపు రావాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది అని మీరు శృంగేరికి కూడా చాలా దగ్గర వారు. అందుకోసం వెంటనే నేను మీకు కాల్ చేయడం జరిగింది. మీరు కూడా మా మాటను మన్నించి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ధన్యవాదాలు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకవైపు గంభీరమైనది, మరొక వైపు చాలా బాధాకరమైనటువంటి సందర్భం ఇది. ఎందుకంటే కొన్ని శతాబ్దాలుగా మనం సనాతన ధర్మం అంటే, ఆర్షధర్మం అంటే ఒక చిరునామాగా శృంగేరి పీఠాన్ని
దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అని మనం పూజనీయ స్థానంగా, అది గొప్పనైనటువంటి సనాతన ధర్మ రాజధానిగా మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. నాకు తెలిసి మన తాత ముత్తాతల నుంచి, అంటే ఒక 100-150 ఏళ్ల క్రితం నుంచి కూడా మనకున్న ఎరకలో ఏ రకమైనటువంటి మన చిన్నతనంలో ధర్మ సంశయము అనగానే మొట్టమొదట మనం ఒక ఉత్తరం రాసినా, లేదా అక్కడికి వెళ్ళినా, లేదంటే ఎవరి ద్వారానైనా ఆ ధర్మ సంశయాన్ని తీర్చుకోవడానికి మన గమ్యస్థానం శృంగేరి. ఆదిశంకర భగవత్పాదులు అవైదిక మతాలను ఖండించి ఈ దేశం అల్లకల్లోలమవుతూ సనాతన ధర్మం, అదే హైందవ ధర్మం పూర్తిగా అతలాకుతలమై అవైదిక మతాలు పెట్టరేగిపోతూ ఈ మతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా ఈ మతంలో కూడా అంతర్గత యుద్ధాలు పెట్టరేగిపోతున్న తరుణంలో పరమేశ్వరుడే, శంకరుడే ఆదిశంకరులుగా ఉద్భవించి వారు కాలడిలో జన్మించి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి, అంతేకాదు చిన్న వయస్సులోనే ఈ దేశంలో సనాతన ధర్మం యుగ యుగాలు కూడా పరిఢవిల్లాలి అన్నటువంటి గొప్పనైనటువంటి ఒక వారి ధార్మిక దృష్టితో 4 చతురామ్నాయ పీఠాలని స్థాపించారు. మనందరికీ తెలుసు. ఉత్తరాన బదరీపీఠం, పశ్చిమాన ద్వారకాపీఠం, తూర్పున పూరి గోవర్ధన పీఠం, దక్షిణాన శృంగేరి పీఠం. ఇది రాయడమే, ఇది ఈ 4 ఆమ్నాయ పీఠాలను 4 వేదాలకు ప్రతీకగా, ఋగ్, యజు, సామ, అధర్వణ వేదాలకు ప్రతీకగా 4 దిక్కుల్లో 4 వేద వాక్యాలను కూడా ఏర్పాటు చేసి వారు స్థాపించారు. వారి వద్ద సరిసమానంగా, ఆదిశంకర్లకు సరిసమానంగా శాస్త్రాల్లో కానీ వేదాల్లో కానీ అన్ని విధాలా కూడా సరిపాటి అయినటువంటి ఆచార్యులను ఈ 4 పీఠాలకు కూడా ఆచార్యులుగా నియమించారు. ప్రధానంగా మనం దక్షిణాదిన ఉన్నాం. మన పరిధి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం. ఇది యజుర్వేదానికి ప్రతీక. అహం బ్రహ్మాస్మి ఈ యొక్క వాక్యం, మహావాక్యం ఈ పీఠానికి. ఈ శృంగేరి ఎంత గొప్పదంటే, ఆదిశంకరులు పాదయాత్ర చేస్తూ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ఈ తుంగానది తీరానికి విచ్చేసిన సందర్భంలో ఒక ప్రసవిస్తున్నటువంటి ఒక కప్ప భారీ వర్షం పడుతుండగా దానికి ఏ రకమైన అసౌకర్యం కలుగుతుందా అని ఒక నాగసర్పము, పరస్పర వైరిభావం కలిగినటువంటి ఒక నాగసర్పము ప్రసవిస్తున్న కప్పకు పడగ నీడ ఇచ్చి ఆ ప్రసవానికి ఇబ్బంది కలగకుండా రక్షించింది, రక్షణగా నిలిచింది. అంటే శత్రుభావం కలిగిన 2 జీవాల మధ్య సుహృద్భావ భావన కలిగింది అంటే ఈ ప్రాంతం ఏదో వైశిష్ట్యం ఉంది, ఈ ప్రాంతం ఏదో గొప్పతనం ఉంది అని వారు అక్కడ శారదాంబను ఒక ఆమ్నాయ పీఠం, దక్షిణాదికి ఇది ఒక ఆమ్నాయ పీఠానికి చక్కని ప్రదేశము, అనుకూలమైన ప్రదేశమని ఆ తుంగానది ఒడ్డునే శారదాపీఠాన్ని స్థాపించి శారదామ్మవారిని ప్రతిష్ఠింపజేశారు. తనతో సరిపాటి అనేక శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి సురేశ్వరాచార్యులు గారిని మొదటి ఆచార్యులుగా నియమించారు. ఆనాటి సురేశ్వరాచార్యుల నుంచి ఈనాటి పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు, వారి కరకమల సంజాతులు అంటే వారి ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతి స్వామి దాకా అది ఒక ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి పీఠం. ఈ 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా ఏదైనా ధర్మ సంశయం వచ్చినప్పుడు ఆ సంశయాన్ని తీర్చే బాధ్యత కూడా దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికే ఉంది. అందుకే ఇప్పుడు బదరీపీఠంలో స్వరూపానంద సరస్వతి స్వామి వారిని వారి ధర్మ సమ్రాట్, ఆ స్వామివారిని బదరీపీఠ శంకరాచార్యులుగా చేయాలన్న ఒక సంశయం వచ్చినప్పుడు ఆ నిర్ణయం ఇప్పుడున్న భారతీర్థ స్వామి వారి గురువుగారైనటువంటి అభినవ విద్యాతీర్థ స్వామి వారు వారిని పీఠాధిపతిగా నిర్ణయించి వారే స్వయంగా అభిషేకం చేసి పీఠాధీశ్వరుని చేసి వచ్చారు. అదే తరుణంలో అదే స్వరూపానంద సరస్వతి స్వామి బదరీ ద్వారకా రెండింటికి కూడా శంకరాచార్యులుగా ఉండేవారు. వారు 92 ఏళ్ల ప్రాయంలో నిర్యాణమైతే వారు ముందే నిర్ణయించి శృంగేరి జగద్గురువులకు తెలియపరిచి వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ కూడా లిఖితం చేసి వారి నిర్యాణమైన తర్వాత వారి యొక్క సూచన మేరకు, వారు ముందుగా తెలియజేసిన విషయాల మేరకు
బదరీపీఠానికి అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారి ప్రధాన శిష్యులు, అదే ద్వారకాపీఠానికి సదానంద సరస్వతి అనే ఇద్దరిని జగద్గురువులుగా తమ ఉత్తరాధికారులుగా ముందే నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు ధర్మ సంశయానికి మూలస్థానమైనటువంటి ఆమ్నాయ పీఠాల్లో సార్వభౌమ పీఠంగా కూడా ఉన్న శృంగేరి పీఠం భారతీర్థ స్వామి వారి ఆ ఇద్దరిని పిలిపించి వారికి అభిషేకం చేసి వారిద్దరిని కూడా అక్కడ జగద్గురువులుగా నియుక్తులు చేశారు. వీరు స్వయంగా అభిషేకం చేశారు వారిద్దరికి. ఆ యతి ధర్మాల ప్రకారం ఒక ఆమ్నాయ పీఠాలకు జగద్గురువులను ఏ విధంగా పీఠాభిషేకులను చేయాలో ఆ కార్యక్రమాలు ఇక్కడ చేసి వారిని లాంఛనంగా పీఠాధిపతులుగా చేయడం కోసం విధుశేఖర భారతీ స్వామి వారిని ఉత్తరాధికారిని పంపించారు. 2 చోట్ల ఆ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన గోవిందానంద సరస్వతి స్వామి ఉన్నారో, ఆ గోవిందానంద సరస్వతి స్వామి వారు తనే చెప్పుకుంటారు, నా విద్యాభ్యాసము శృంగేరిలో జరిగింది, నా ఉపనయన సంస్కారం కూడా శృంగేరిలో జరిగింది. శృంగేరి ధర్మానికి ప్రతీక, శృంగేరి జగద్గురువులు ధర్మస్వరూపులు, నడిచే శారదాంబ స్వరూపము. ఆదిశంకరులను చూస్తే ఎలా భావన ఉంటుందో సాక్షాత్తు భారతీర్థ స్వామి వారిని చూసినా, వారి ఉత్తరాధికారి విధుశేఖర భారతి స్వామి వారు చూసినా ఆ రకమైన భావన నాకు కలుగుతుందని గతంలో అనేక మార్లు వారు ప్రకటించారు. భక్తి ప్రపత్తులను కురిపించారు. తర్వాత వారు బదరీపీఠం యొక్క వారి పరివారంలో ఒక సన్యాసిగా అక్కడ సన్యాస శ్రీకారం తర్వాత వారి పరివారంలో చాలా యాత్రల్లో వెళ్ళారు. బదరీపీఠం స్వరూపానంద స్వామి వారి నిర్యాణం తర్వాత ఆ పీఠానికి ఉత్తరాధికారిగా తనను నియమిస్తారన్నటువంటి ఒక ఆశ ఎక్కడో ఆయన మదిలో ఉండేది. కానీ వారి నిర్యాణం తర్వాత అక్కడ అవిముక్తేశ్వరానంద స్వామిని ముందస్తుగా స్వామివారి యొక్క నిర్ణయం మేరకు శృంగేరి వారు పీఠాధిపతులు చేశాక ఒక్కసారిగా అతనిలో ఒక ద్వేషం పెరిగింది, ఒక అక్కసు పెరిగింది, ఒక దుగ్ధ పెరిగి శృంగేరి స్వామి ఎప్పుడైతే అక్కడ వారి నిర్యాణం తర్వాత వారిని పీఠాధిపతిగా చేశారో ఆనాటి నుంచి ఇక వీరు దండెత్తడం మొదలుపెట్టారు. ఒక దశలో శృంగేరి జగద్గురువులు ఈ ఇరువురిని అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామివారు, సదానంద స్వామివారు శృంగేరికి వస్తే వారికి ఒక ఆమ్నాయ పీఠాధీశ్వరులుగా జగద్గురువులుగా చేసే ఒక లాంఛన వైదిక కార్యక్రమం అక్కడ జరుగుతుంటే బయట ఇతను అనేక రకాలైనటువంటి తన ఒక కాషాయంబరధారి మాట్లాడని మాటలు మాట్లాడుతూ శృంగేరి మీద అక్కడే అనేక విమర్శలు గుప్పిస్తే ఆ శృంగేరిలో ఉండేటువంటి బ్రాహ్మణ సంఘాలు, ధార్మిక సంఘాలు అతన్ని ఆ ఊరు నుంచి బలవంతాన బెదిరించి పంపించి పోలీస్ కేసు కూడా పెట్టారు. సరే, అక్కడికి అయిపోయింది అనుకున్నాం. నేను మళ్ళీ ఇలా చేయను అన్నారు. ఏవేవో ఫేస్బుక్లో ఇంకా చాలా చోట్ల అతను యూట్యూబ్లో వీడియోలు పెడితే వీడియోలు కూడా అక్కడే వాళ్ళ సమక్షంలో నేను మళ్ళీ ఇలాంటివి పెట్టనని చెప్పి తీసేశారు. అంతా బాగుందనుకున్నారు. తర్వాత బదరీపీఠం అవిముక్తేశ్వరానంద స్వామి మీద విమర్శలు చేయడము. సరే, ఆయన అక్కడ ఆశపడ్డాడు, తనకు రాలేదన్న అక్కస్తో చెప్పాడు. అంతవరకు న్యాయ పోరాటం ఏదైనా చేస్తున్నా అన్నాడు. దానికి అభ్యంతరం లేదు, న్యాయం నిర్ణయం చేస్తుంది. కానీ శృంగేరి జగద్గురువుల మీద ఇతను మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మట్టుకు ప్రపంచంలో ఉండేటువంటి ధార్మికులు, ఆస్తికులు అందరూ కూడా మొదట్లో కాస్త పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మతిస్థిమితం కోల్పోయిండని అనుకున్నారు. కొంతకాలం అతనికి ఏదో రకమైనటువంటి ఒక నిర్వేదంతో ఇంకేదో అక్కస్తో చేస్తుంది అనుకున్నాం. కానీ శృతిమించి రాగాన పడి ఇవాళ ధర్మస్వరూపులైనటువంటి శృంగేరి జగద్గురువుల గురించి మాట్లాడుతున్న ఆయన తీరును చూస్తే ప్రతి ఒక్కరికి బాధ కలగడమే కాదు, ఎవరో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మన మత మార్పిడులకు కానీ మన ధర్మాన్ని కించపరిచే ఇతర వాళ్లతో పోరాడతామా, కాషాయమే ధరించినటువంటి అంతఃశత్రువులైనటువంటి ఇలాంటి వాళ్లతో మనం పోరాడదామా అనే సంశయంతో భక్తులు, శిష్యులు చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు. చాలా మాధ్యమాల ద్వారా కూడా ఆ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నాదొక ప్రశ్న. ఇప్పుడు గోవిందానంద సరస్వతి స్వామి వారు ఆయన మాట్లాడుతూ, అంటే ఇంతకుముందు మీరు అన్నారు విధుశేఖర భారతీ స్వామి వారిని కానీ అక్కడికి శృంగేరికి వెళ్ళినప్పుడు ఆ సాష్టాంగ నమస్కారం చేసి సాష్టాంగ ప్రణామం చేశారని. కానీ వీరు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చాలా అంటే ఆ పదాలు నకిలీ సన్నాసులని, నకిలీ పీఠాధిపతులు అని చెప్పేసి పదాలను కూడా చాలా పరుషంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకొకటి వారు చెప్పారు, ఇది ఆదిశంకరులు చెప్పారు, మఠన్మాయ మహానుశాసనంలో ఉంది, ఒక్క పీఠానికి ఒక్కరే పీఠాధిపతి ఉండాలి, రెండవ పీఠాధిపతి ఎలా వస్తారు, దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తున్నాను అని. ఇక్కడ నా 2 ప్రశ్నలు. ఒకటి, రెండవ పీఠాధిపతి అనే దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న. రెండవది, న్యాయ పోరాటం అంటే పీఠాల గురించి, పీఠాధిపతుల గురించి
న్యాయ పోరాటం అంటే ఎక్కడ న్యాయ పోరాటం చేస్తారు, ఎవరితో న్యాయ పోరాటం చేస్తారు, దీనికి సంబంధించి అంటే పీఠాలకు సంబంధించి ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు, న్యాయ పోరాటంలో ఎవరు తీసుకోవాలి నిర్ణయం? మీరు అడిగిన ప్రశ్నలకు నవ్వొస్తుంది. అది హాస్యాస్పదమైనటువంటి అతను మాట్లాడిన మాటలు. ఎందుకంటే ఆదిశంకరుల తర్వాత మనకు హైందవ మతానికి గురువులు ఎవరు, మన జగద్గురువులు ఎవరు అంటే ఈ 4 ఆమ్నాయ పీఠాలు. మన ధర్మానికి సంబంధించి ఏ నిర్ణయమైనా కూడా మన ఆమ్నాయ పీఠాల జగద్గురువులు ఆయా ఆమ్నాయ పీఠాల పరిధిలో ఆ వ్యవహారాలు ఉంటాయి. మన దక్షిణాదికి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం మనకు అల్టిమేట్ జగద్గురువే. ఏ కోర్టులు కానీ ప్రశ్నించజాలవు, ఏ కోర్టులు జోక్యం చేసుకో, కోర్టులకు ఈ మత సంబంధమైన విషయాల్లో మేము జోక్యం చేసుకోమని అనేక సందర్భాల్లో తీర్పులు వచ్చాయి. మీరు అన్నట్టు అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి జగద్గురువుగా బదరీ పీఠాధిపతిని శృంగేరి వారు నిర్ణయిస్తే, అంటే స్వరూపానంద స్వామి వారి ధర్మ సామ్రాట్ స్వరూపానంద స్వామి వారి యొక్క నిర్ణయం మేరకు వీరు నిర్ణయించి పీఠాధిశక్తులు చేస్తే, ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. మేము జోక్యం చేసుకోలేదు. వీళ్ళు ఏదో మేము కేసులు వేశాము పోరాడుతున్నాం అనుకుంటారు. కానీ మన మతానికి సంబంధించి, మన ధర్మానికి సంబంధించి, మన న్యాయశాస్త్రాల పుట్టక ముందే 1000 ఏళ్ల క్రితమే ఈ ఆదిశంకరాచార్యుల ఆమ్నాయ పీఠాల వ్యవస్థ మనకు ఉన్నప్పుడు, అదే మనకు ధర్మమైనప్పుడు కోర్టులకు సంబంధం ఏముంటుంది? కనుక కోర్టులతో సంబంధం ఉండదు. ఇక మీరు అడిగిన మొదటి ప్రశ్న, మఠామ్నాయ అనుశాసనము చెప్పింది ఇలా ఉందన్నారు. సరే, వీరి వరకే అడుగుదాము. మఠామ్నాయ అనుశాసనం గురించి బాగా తెలిసిన వ్యక్తి కదా ఈయనకు ఆదిశంకరులు ఏమి రాశారో అది క్షుణ్ణంగా తెలిసినటువంటి పండితులే అనుకుంటే, ఒక 3 ఏళ్ల క్రితం ఆయన ఒక వివాదం తీసుకొచ్చారు. ఏం వివాదం? తిరుపతిలో హనుమత్ జన్మస్థలం. తిరుపతిలో తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక్కడ ఆంజనేయుడు ఇక్కడే పుట్టాడు, మాకు కొన్ని ఆధారాలు ఉన్నాయని వాళ్ళు ఒక నిర్ణయాన్ని చేస్తే, పండితులతో సభ పెడితే తిరుమల కొండల మీదనే అంజనాద్రి కొండ మీద ఆంజనేయ స్వామి జన్మస్థలం అని వాళ్ళకు నిర్ణయం చేశారు. సరే, రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి. వారి నిర్ణయం ప్రకారం సరేలే, ఎక్కడ పుట్టినా ఆంజనేయ స్వామి ప్రపంచంలో హిందువులందరికీ ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టాడనే వివాదాన్ని చాలా లైట్గా తీసుకుంది హిందూ సమాజాన్ని. సరే, తిరుమల వాళ్ళు ఆ పేరు మీద ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా మంచిదే అని అందరం సంతోషంగా ఉన్నాం, వివాదంగా ఎన్నడూ చూడలా. కానీ ఈయన వచ్చి అక్కడ చాలా వివాదం లేవనెత్తాడు. వివాదం లేవనెత్తడమే కాదు, పంపాక్షేత్రం ఆయన ఏదైతే కిష్కింధకాండలో హనుమంతుడి జన్మస్థలం పంపాక్షేత్రమే అన్న అతను దానికి అక్కడి వాళ్లతో సంబంధం లేదు, అక్కడి లోకల్ వాళ్లతో సంబంధం లేదు. ఈయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనకు మొదటి నుంచి బాగా ఆశ ఎక్కువ. అక్కడ అయోధ్యలో నరేంద్ర మోడీ గారు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి కొంతమంది ధర్మాచార్యులు పెద్దవాళ్లతో ఆ రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న వాళ్లతో ఒక ట్రస్ట్ వేస్తే, అంతలాగా ప్రభుత్వం నాది కూడా ఇక్కడ కూడా డెవలప్ చేయాలని ఈయనగా స్వయం ప్రకటిత హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఈయనొక ట్రస్ట్ పెట్టుకొని ఒక రథాన్ని తయారు చేశాడు. ఇక్కడి నుంచి అయోధ్య దాకా నేను రథయాత్ర చేస్తా అంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఇక్కడ పెద్ద క్షేత్రాన్ని ఏర్పాటు చేసి తనకు ఒక వ్యవస్థ ఏర్పాటవుతుందన్నటువంటి ఒక ఆశతో ఒక రథాన్ని చేసి, ఆ రథాన్ని నేరుగా నాకు ధర్మానికి మూలమైనటువంటి, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి, నాకు అత్యంత పూజనీయ స్థలమైనటువంటి శృంగేరి జగద్గురువు దగ్గరికి తీసుకువెళ్తా అని ఆయన, మీకు ఆ వీడియోలు ఫోటోలు కూడా ఉంటాయి, చూపిస్తాను. రథంతో సహా అక్కడికి వెళ్ళి మొట్టమొదలు భారతీర్థ స్వామివారితో పూజలు చేయించాడు. అటు తర్వాత విధుశేఖర భారతీ స్వామివారితో పూజలు చేయించడమే కాదు, ఆయన యూట్యూబ్లో వీడియోలు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య భారతీర్థ స్వామివారు, జగద్గురు శంకరాచార్య పూజ్య విధుశేఖర భారతీ స్వామివారని 4-5 రోజుల పాటు పోస్టులు పెట్టడమే కాదు, నా జన్మ ధన్యమైంది, రథయాత్రకు వాళ్ళు మద్దతు ఇచ్చారు, రథయాత్రకు వారు ఆమోదం తెలిపారు, రథయాత్రకు వారి అనుగ్రహం లభించింది అని సాష్టాంగ ఒక యతి ఇంకొక యతికి ప్రణామం చేస్తాడు. అలా దండ ప్రణామం చేసి అక్కడే జగద్గురువులుగా సంబోధించి ఎంతో వినయంగా ఎంతో భక్తిగా ఆ జగద్గురువులను ప్రస్తుతించారు అక్కడ. అది రికార్డెడ్గా ఉంది. మరి నిన్న నువ్వు నీ యొక్క ఏదైతే హనుమత్ జన్మభూమి గురించి నువ్వు చెప్తున్న వివాదంలో ఏదైతే రథయాత్ర మొదలుపెట్టావో ఆ రథయాత్రను జగద్గురువులు అని చెప్పి, ఉభయ జగద్గురువులు అని చెప్పి అక్కడ పూజలు చేయించావు కదా. మరి మఠామ్నాయ అనుశాసనంలో
పీఠాధిపతి మాత్రమే జగద్గురువు అని నువ్వు అంటున్నప్పుడు మరి విధుశేఖర భారతి స్వామి వారితో నీకేం పని? విధుశేఖర భారతి స్వామి వారితో పూజలు చేయించుకోవడం నీకేం పని? ఒక భారతీర్థ స్వామి వారి పూజలు చేస్తే సరిపోయింది కదా, వారి అనుగ్రహం మీకెందుకు? అక్కడ నువ్వు దండ ప్రణామం చేసి నువ్వే జగద్గురు శంకరాచార్యాన్ని సంబోధించి వీడియోల ద్వారా పోస్టుల ద్వారా, మరి అప్పుడు నిన్న జగద్గురువు అవుతాడు, ఇవాళ జగద్గురువు గాడా? నిన్ననేమో మఠాంనాయ అనుశాసనంలో జగద్గురు ఉంటుంది, ఇవాళటి మఠాంనాయ శాసనంలో మార్పులు వస్తాయా? ఇంకొక విషయం, విధుశేఖర భారతీ స్వామి వారు తెలుగు రాష్ట్రాల్లో ఒక 2019-18లో విజయయాత్ర చేశారు. చేసినప్పుడు తెలుగు అంతా తిరిగారు. ఈయన వరంగల్లో పద్మాక్ష దేవాలయం అని ఉంది. ఆ పద్మాక్ష దేవాలయానికి కూడా విధుశేఖర భారతీ స్వామి వారు తమ విజయయాత్రలో భాగంగా వచ్చారు. వచ్చినప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి, ఎందుకంటే పద్మాక్ష దేవాలయంలో వేద పండితులు అక్కడ కొంత ఈయనకు సంబంధాలు ఉన్నాయి, తరచూ వెళ్తూ ఉంటారు. స్వామివారు వస్తున్నారని ముందే వెళ్ళి ఈయన స్వాగతం పలికి ఈయనే సాష్టాంగ ప్రణామం చేసి దండ ప్రణామం చేసి జగద్గురువులుగా సంబోధించి, ఆ రోజు కూడా పత్రికా విలేకరులతో ఈ క్షేత్రానికి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారత స్వామి వారు వచ్చారని చెప్పి ఇన్ని చెప్పి గౌరవించావు. ఇవాళ రాజమండ్రిలో అసలు విజయయాత్ర చేయడానికి ఈయనెవరు, విజయయాత్ర చేయడానికి ఎందుకు వస్తాడు అన్న నువ్వు వ్యక్తి 3 ఏళ్ల కింద విజయయాత్ర చేసినప్పుడు నువ్వు అక్కడ వ్యతిరేకించాలి కదా, నువ్వెందుకు స్వాగతించావు? నువ్వెందుకు అక్కడ దండ ప్రణామం చేశావు? ఆనాడు జగద్గురువు కాదా నీకు? ఈనాడు ఒక జగద్గురువా? దండ కమండలాలు కలిగినటువంటి శంకర సాంప్రదాయంలో ఉన్నటువంటి కాషాయాంబరాన్ని ధరించిన నువ్వు, నేను ఎందుకంటే గురువు నింద చేసిన వ్యక్తిని నేను ఏకవచన ప్రయోగం బాధతో చేస్తూ ఉన్నా. అలా ఉన్న మీరు స్వామివారు ఇవాళ ఒక జగద్గురువులను రాష్ట్రపతి కూడా చాలా వినయంగా సాష్టాంగ ప్రణామం చేసి కూర్చుంటారు. తోటి జగద్గురువులు కూడా దండ ప్రణామం చేసి కూర్చుంటారు. ఎవరు చాతుర్మాస దీక్షలు ఎక్కువ చేస్తే వారు సీనియరు. యతి నియమాల ప్రకారం ఈ ప్రశ్న నేను అడగాలనుకున్నాను. యతి నియమాల ప్రకారము ఏ పీఠాధిపతి అయితే అంటే 4 ఆమ్నాయ పీఠాల్లో ఎవరు సీనియరు అన్నప్పుడు ఎవరు చాతుర్మాస్య దీక్షలు ఎక్కువ చేస్తారో వారు సీనియర్ అవుతారు. అదే వారి యొక్క వయస్సు. జగద్గురు భారతీర్థ స్వామి వారు సన్యాసాశ్రమం తీసుకుని 50 ఏళ్ళు అయింది, అంటే 50 చాతుర్మాస దీక్షలు అయినాయి. ఇప్పుడు వీరే సీనియర్. వీరి తర్వాత పూరీ శంకరాచార్య, నిశ్చలానంద సరస్వతి స్వామి వారు మహారాజు వారు తర్వాత, వారి తర్వాత విధుశేఖర భారతీ స్వామి వారు. ఎందుకంటే స్వరూపానంద స్వామి వారు సీనియర్ అయ్యేవారు, వారు జీవించి ఉండగా. వారు నిర్యాణం అయ్యాక భారతీర్థ స్వామి వారే 50 ఏళ్ళు సన్యాసాశ్రమ స్వీకారము, అదే ఇప్పుడు సువర్ణ భారతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. వారు చాతుర్మాస దీక్షలు 50 సంవత్సరాలుగా చేస్తున్నారు కనుక వారు సీనియర్. వారి తర్వాత పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వామి, దాని తర్వాత విధుశేఖర భారతీ స్వామి వారు, వారి తర్వాత సదానంద సరస్వతి స్వామి వారు, దాని తర్వాత అవిముక్తేశ్వరానంద, ద్వారకా బదరి. అది వాళ్ళ యొక్క సీనియారిటీ ఉంటుంది. ఇది మఠాంనాయ అనుశాసనంలో కాదు, యతి ధర్మాల్లో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మామూలు పీఠాలు కాకపోయినా మన దగ్గర హంపి, పుష్పగిరి, కుర్తాళం, మన గురుమదనానంద సరస్వతి పీఠం, తూని తపోవనం, ఇంకా అలా చాలా పీఠాలు ఉన్నాయి కదా. ఆ పీఠాల్లో కూడా వీళ్ళంతా శంకర సాంప్రదాయంలో ఉన్నవాళ్లే, కొన్ని దత్త సాంప్రదాయంతో. వీళ్ళు కూడా ఒకరికి ప్రణామం చేయాలంటే ఎవరు ఎక్కువ సంవత్సరాలు, ఎవరు ముందుగా సన్యాసాశ్రమం తీసుకున్నారు, వయస్సుతో సంబంధం లేదు, వారు జన్మించిన వయస్సుతో సంబంధం లేదు. ఎవరు సన్యాసాశ్రమం తీసుకొని చాతుర్మాస దీక్షలు ఎవరు ఎక్కువ సంవత్సరాలు తీసుకున్నారో వారే వారికన్నా తక్కువ చాతుర్మాస దీక్షలు చేసిన వారికి దండ ప్రణామం చేయడం. అలా ఇతను అక్కడికి వెళ్ళి చేసినప్పుడు పద్మాక్ష దేవాలయంలో కూడా నువ్వు ఎదుర్కొన్నప్పుడు మరి మీకు జగద్గురువుగానే మీరు స్వాగతించారు కదా, జగద్గురువుగానే కొలిచారు కదా. అటువంటిది ఇవాళ అంటే స్వరూపానంద స్వామి నిర్యాణమైన తర్వాత మీరు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి, ఒక రాజకీయ పార్టీలో ఒక రాజకీయ నాయకుడు తమ నాయకుడికి విధేయుడుగా ఉంటాడు. మా నాయకుడు, మా పార్టీ అధినేత దైవాంశ సంభూతుడు, మా పార్టీ నాయకుడు గొప్పవాడు, మా పార్టీ నాయకుడు చాలా గొప్పవాడని చెప్తూ ఒకేసారి ఇంకో పార్టీలోకి వెళ్ళాక వారిని దుమ్మెత్తిపోస్తారట. అంటే రాజకీయ నైజం. కొంతమంది రాజకీయ నాయకులు అలా విలువలు లేకుండా మాట్లాడతారు. అంతకన్నా హీనంగా ఇవాళ గోవిందానంద సరస్వతి స్వామి వారు మాట్లాడుతున్న తీరు ఆస్తిక లోకాన్ని కలిచివేస్తోంది, బాధకు గురి చేస్తుంది. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక అధ్యక్షులు మోహన్ భగవత్ గారు, వారు స్వయంగా శృంగేరి వెళ్ళి ఈ దేశంలో ధర్మ సంస్థాపన కోసం, ఈ దేశంలో ధర్మాన్ని పునరుద్ధరణ కోసము, ఈ దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసము
అనేకమైనటువంటి ధర్మకార్యాలు జరగడం కోసము, మత మార్పిళ్ళు లేకుండా చేయడం కోసము, గోసంరక్షణ జరగడం కోసము, ఇంకా ఆలయ పురాతన దేవాలయాల పునరుద్ధరణ కోసము ఇత్యాది అనేక ధార్మిక విషయాలపై మీరు ముందుండి మమ్మల్ని నడిపించమని వారిని వేడుకున్నారు. అంతేకాదు ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంటు, భారత సార్వభౌమాధికారానికి, రాజ్యాంగానికి మనకు ప్రతీక ఏంటి? భారత పార్లమెంటు. ఆ పార్లమెంటు భూమి పూజ ప్రారంభోత్సవాలు శృంగేరి జగద్గురులతోనే వారు చేయించారు. ఇలా అనేక కార్యక్రమాలు మనకున్న పీఠాల్లో ఉన్నతమైన సమ్రాట్ పీఠం కనుక అక్కడ చేస్తారు. ఇంతకు పూర్వము అభినవ విద్యాతీర్థ స్వామివారు పీఠాధిపతిగా ఉన్నప్పుడు ఉత్తరాధికారిగా భారతీర్థ స్వామివారు ఉండేవారు. భారతీర్థ స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారితో కలిసి పీఠాధిపతిని మహాసన్నిధానం అంటాం, ఉత్తరాధికారిని సన్నిధానం అంటాం. ఓకే. మహాసన్నిధానం వారు, సన్నిధానం వారు కలిసి ఈ రాష్ట్రంలో విజయయాత్ర చేశారు. వారు అక్కడే ఉన్నప్పుడు కేవలం భారతీర్థ స్వామివారు ఉత్తరాధికారిగా కూడా ఈ విజయయాత్రలు చేశారు. ఇంకా ఒక ముఖ్య విషయం చెప్పాలంటే, జయేంద్ర సరస్వతి మన కంచికామకోటి పీఠంలో మడిచే దైవం పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నప్పుడు వారి ఉత్తరాధికారిగా జయేంద్ర సరస్వామి, మూడవ ఉత్తరాధికారిని కూడా పెట్టారు 6 శిష్యులైనగా శంకర విజయేంద్ర సరస్వామి వారిని. ముగ్గురు స్వాములు కూడా ఉన్న సందర్భం మనం కంచికామకోటి పీఠంలో చూసాం. సరే, పరమాచార్య గారి నిర్యాణం తర్వాత జయేంద్ర సరస్వతి స్వామి వారు, విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇద్దరూ అనేక మార్లు తెలుగు రాష్ట్రాలతో సహా భారతదేశం అంతా పర్యటన చేశారు. ఆనాడు మరి విజయయాత్రకు ఎందుకు చేశారు? మరి సమానమైనటువంటి హోదా, సమానమైనటువంటి గౌరవం రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అతిథిగా ఇవ్వడమే కాకుండా జగద్గురువుగా, గురువులుగా వారికి ఆ స్థానం కల్పించలేదా? తిరుమల దేవస్థానంలో మహాద్వార దర్శనం ఉభయలు ఒక్కరు వచ్చినప్పుడు, ఇద్దరు వచ్చినప్పుడు చేయలేదా? అభినవ విద్యాతీర్థ స్వామి వారు వచ్చినప్పుడు, వారి ఉత్తరాధికారిగా భారతీర్థ స్వామి వారు వచ్చినప్పుడు కూడా అదే రకమైనటువంటి గౌరవం ధార్మిక సంస్థలు కానీ, పీఠాలు కానీ, ఆశ్రమాలు కానీ, ఇతర సన్యాసులు కానీ ఆ గౌరవం ఇచ్చారు కదా. అలాగే భారతీర్థ స్వామి వారు పీఠాధీశ్వరులు అయ్యాక వారి కరకమల సంజాతులైన విధుశేఖర భారతస్వామి వారు కలిసి కూడా దక్షిణాదిలో చాలా రాష్ట్రాలు విజయయాత్ర చేశారు. మరి అప్పుడు కూడా వీరు మఠాంనాయ అనుశాసనం వీరికి కనిపించలేదా? ఏ ఒక్కనాడు కూడా నువ్వు భక్తి ప్రపత్తులతో గౌరవంగా వారిని పూజించినావు. ఇవాళ మఠాంనాయ అనుశాసనంలో ఆదిశంకరాచార్యులు పీఠాధిపతి మాత్రమే జగద్గురువు, మిగతా వాళ్ళని జగద్గురువు అనకూడదంటే నువ్వు ఎలా సంబోధించావు? అంటే నీకంత తారతమ్యం లేదా? విలువలతో దిగజారే రాజకీయ నాయకుల కన్నా హీనంగా ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావంటే నీ వెనకాల పరమత శక్తులా, లేకుంటే ధర్మ విరోధులా, లేకుంటే ఇంకెవరైనా సనాతన ధర్మాన్ని విరోధం కలిగించే వ్యక్తులు ఎవరో నీ వెనకాల ఉండి ఆడిస్తున్నారు. నువ్వు ఆడుతున్నావు, లేదా నీకే దుర్బుద్ధి కలిగించి నీతోనే ఎవరితోనైనా చేయిస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, గోవిందానంద సరస్వతి స్వామివారు ఆయన మాట్లాడుతూ విధుశేఖర భారతీ స్వామివారిని, అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 సంవత్సరాల క్రితం ఒప్పుకున్నారు, అనేక సార్లు సాష్టాంగ ప్రణామాలు చేశారు, దండ ప్రణామాలు చేశారని చెప్తున్నారు. అయితే ఈ రోజు ఆయన మాట్లాడుతున్న నకిలీ జగద్గురు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం నేను శృంగేరి పీఠానికి అనేక మార్లు కాల్స్ చేశాను, అనేక మెసేజ్లు చేశాను, నాకు ఎటువంటి రిప్లై కూడా రాలేదు. నేను సిద్ధంగా ఉన్నాను, నాతో వాదిస్తారా? ఎవరైనా వాదిస్తే నేను వారితో వాదనలో గెలవడానికి నేను సిద్ధము అని చెప్పేసి ఆయన బహిరంగంగా పిలుపును కూడా ఇస్తున్నారు. నేను గోదావరి నదీ తీరంలోనే ఉన్నానని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం, మీరు ఇంతకుముందు అన్నారు ఏంటి, హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో కేసులు వేసినప్పుడు మేము మతపరమైనటువంటి దీనిలోకి మేము రాము అని చెప్పేసి వాళ్ళు పక్కన పడేస్తారు అని చెప్పేసి, కానీ కొన్ని మతాలకు సంబంధించినటువంటి మటుగా వారు రారు. మిగిలిన వాటికి ఖచ్చితంగా మన దేశ సెక్యులర్ రాజ్యాంగం అనుమతులు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా 1 కాదు 2 కాదు 3 సార్లు పలుమార్లు ఇలా జరిగితే వస్తారేమో అని నాకు ఒక డౌట్. అండ్ మరొక ప్రశ్న, జయేంద్ర సరస్వతి స్వామి వారిని అరెస్ట్ చేశారు, ఏ కారణంగా అరెస్ట్ చేశారు? ఎవరు అరెస్ట్ చేశారు? ఎవరు మతపరమైనటువంటి దానిలోకి రావడం ద్వారా అది జరిగింది. ఈరోజు మనం అందరం చేస్తున్నటువంటి యుద్ధమే సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం. ఇటువంటి సందర్భంలో వీళ్ళందరూ అంటే నార్మల్గా జనాలకి ఒక వ్యూ పాయింట్ ఉంది, అంటే సన్యాసులు అనగానే ఏమున్నది, వీళ్ళ పీఠాలను కాపాడుకోవడానికే వీళ్ళు మా దగ్గరికి మా గురించి పోరాటానికి వీళ్ళు రారు అని చెప్పేసి చాలామంది టక్కున మాట్లాడేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తపోశక్తి అవసరమే, వాళ్ళ జ్ఞానశక్తి అవసరమే, వాళ్ళ మార్గంలో మనం నడవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ సామాన్యులకి ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ కలిగే ఆలోచనలు ఏంటంటే, అరే ఏమున్నదిరా, వీళ్ళే కొట్టుకుంటారు, మనకేం చెప్తారు అనేటువంటి ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు రాజకీయ పరంగా దీన్ని ఎలా చూడాలి,
అండ్ అట్ ది సేమ్ టైం రాజ్యాంగపరంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మత స్వేచ్ఛ కొన్నిటికే ఇచ్చారు, హక్కులు కొన్నిటికే ఇచ్చారు. అండ్ ఒకటి కాదు రెండు కాదు, దీన్నే ఖచ్చితంగా వేరే ఎవరైతే హిందూ సనాతన ధర్మం భారతదేశం నుండి పూర్తిగా వెళ్ళిపోవాలి అని చూస్తున్నటువంటి శక్తులు అనేకంగా ఉన్నాయి. మన దేశంలో ఉన్నాయి, బయట ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి దీన్ని ఇంకా పెద్దగా చేసి దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా రావాల్సి వస్తారు అనేది నా అంటే దీన్ని అసలు మనం ఎలా చూడొచ్చు మొత్తం ఓవరాల్గా? ఇప్పుడు మీరు మొదలు అడిగిన విషయం ఏమంటే, నేను అనేక మార్లు వారికి మెసేజ్లు పంపాను. ఈయన ఎవరండి పంపడానికి? రాష్ట్రంలో మన దేశంలో 1,00,000 మంది సాధువులు ఉంటారు. సన్యాసం దండక మండలాలు చేసుకున్న సాధువు. ఈయన ఏ పీఠానికి పీఠాధిపతి కాదు, ఒక ఆశ్రమానికి అధిపతి కాదు. ఈయన ఒక మామూలు సన్యాసి. సన్యాసి అనేవారు ఎలా ఉండాలి? అరిషడ్ వర్గాలు వదిలిపెట్టాలి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అరిషడ్ వర్గాలు లేకుండా కేవలం ధార్మిక చింతన, ధర్మ ప్రచారం, అదేవిధంగా భగవత్ ఆరాధన, తపస్సు అంతకే పరిమితమై తాము చేసిన తపస్సును సమాజం బాగుండాలని వారు చేయాలి. వాళ్ళు అంతర్ముఖులుగా చాలామంది మనం హిమాలయాల్లోకి వెళితే 120 ఏళ్ళు 130 ఏళ్ళు, ఇంతకుముందు అయితే 300-400 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా గుహల్లో తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇప్పటికీ ఉంటారు. వాళ్ళకి సమాజం పట్టదు, ఈ వ్యవస్థ పట్టదు, ఈ రాజకీయాలు పట్టవు, ఇంకేది పట్టవు. వాళ్ళైతే వాళ్ళు తపస్సులోనే నిమగ్నమై ఉంటారు. వాళ్ళ జీవితం అంతా కూడా ఆ తపస్సులోనే ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్లకు సరిపాటిగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం కూడా అలాంటిదే. ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు లేస్తారు జగద్గురువులు, ఉభయ జగద్గురువులు. ఈ భారతదేశంలో ఎందుకు అమ్మోగు నేను ఈ మాట చెప్తున్నానంటే, చిత్రాంనాయ పీఠాల జగద్గురువులను నేను దగ్గరగా చూసిన వాడిని. వారికి గురువందనం అనే కార్యక్రమం ఇక్కడ నేను బహిరంగ సార్వజనిక సభలో మన జగద్గురువులు వీరు అని చెప్పేట్టుగా చేశారు. చాలామంది గురువులను, చాలామంది స్వామీజీలతో నేను దగ్గరగా చూసిన వాడిని. నేను మిగతా వాళ్ళ గురించి ఎవరి స్థాయిలో వాళ్ళు ధర్మానికి ప్రతీక ఉన్నారు, కానీ సార్వభౌమ పీఠమైనటువంటి శృంగేరి రాజకీయాలకు అతీతం. వాళ్ళు ఏ విధమైనటువంటి రాజకీయాలకు దృష్టిలోకి రారు, వివాదాలకు అతీతం. ఏ వివాదం ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు కామెంట్ చేయరు. వాళ్ళ పనెల్లా రోజు తపస్సు చేయడం, అనుష్ఠానం చేయడం, అనేక లోకక్షేమం కోసం ధర్మకార్యాలు చేయడం. భారత రాష్ట్రపతి వచ్చినా, నువ్వు నేను అమోఘు దర్శనం శర్మ వెళ్ళినా, సామాన్యులు వెళ్ళినా అదే దృష్టితో చూస్తూ అవ్యాజమైనటువంటి శిష్య వాత్సల్యాన్ని కురిపిస్తూ వాళ్ళు మనకు ధార్మిక దిశానిర్దేశం చేస్తారు, ఆశీర్వగ్రహాన్ని అందిస్తారు. ఇంకా లోకక్షేమం కోసం వారి తపస్సును మనకు ధారపోస్తారు. అంతేకాకుండా ఒక పీఠానికి అధిపతులు కదా, వాళ్ళకు కూడా పాలనా వ్యవహారాలు ఉంటాయి, అనేక వ్యవస్థలు ఉంటాయి, వేద పాఠశాలలు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి, రకరకాల సంస్థలు ఉంటాయి. ఆ సంస్థల విషయాలను కూడా జోక్యం చేసుకుంటూ సనాతన ధర్మ విషయాల వరకే మాట్లాడతారు తప్ప, సనాతన ధర్మ విషయాల పట్లనే జోక్యం చేసుకుంటారు తప్ప ఇంకొక పని చేయరు. అందుకే ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా శృంగేరి జగద్గురువులను చూస్తే మాకు ఆ పరమేశ్వరుడిలాగానే కనిపిస్తున్నారు, ఆ సాక్షాత్తు అమ్మవారిలాగానే కనిపిస్తున్నారు అని వాళ్ళు భావిస్తారు. మొన్న విధుశేఖర భారతీ స్వామి వారు బెంగళూరు వచ్చారు విజయయాత్రలో భాగంగా. ఉదయం 10 గంటలకు దర్శనాలు ఆరంభిస్తే రాత్రి సాయంత్రం 6 దాకా జరిగినాయట. అంటే 10,000 మందికి కూర్చున్న చోట నుంచి లేవకుండా 10,000 మందికి దర్శనం ఇచ్చారు. అందులో అనేక మందితో మాట్లాడారు. అంటే వాళ్ళు విజయయాత్రలు ఎందుకు చేస్తారు? లోకక్షేమం కోసం. ధర్మ జగద్గురువుల యొక్క ఆమ్నాయ మఠామ్నాయ అనుశాసనంలోనే వీరంతా తమ తమ పరిధిలో ఒక చాతుర్మాస దీక్షలప్పుడు మినహా మిగతా అన్ని రోజులు కూడా ధర్మ ప్రచారం చేస్తూ విజయయాత్రలు చేస్తూ అన్ని ప్రాంతాల్లో ధర్మ సంస్థాపన చెయ్యాలి, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి. ఇది మఠామ్నాయ అనుశాసనంలో ఆదిశంకరాచార్యులు నిర్దేశించిన సూత్రం. దాని ప్రకారమే జగద్గురువులు విజయయాత్రలు చేస్తూ మనకు ధర్మ ప్రచారం చేస్తున్నారు. అలాంటి విధుశేఖర భారతీ స్వామి వారు ఇలా ఇప్పుడు నేను చెప్పిన మనం బెంగళూరులో 10,000 మందికి దర్శనం ఇస్తూ రోజు వేలాది మందికి ధర్మ ప్రచారం చేస్తూ ధార్మిక దిశానిర్దేశం చేస్తూ ఎక్కడికక్కడ చంద్రమౌళీశ్వరి పూజలు చేస్తూ ఎక్కడికక్కడ ఆలయాల్లో విశేషమైన పూజలు చేస్తూ లోకంలో సనాతన ధర్మ పరిరక్షణం సనాతన ధర్మం పరివ్యాప్తం చేయడానికి కృషి చేస్తుంటే నువ్వెందుకు వస్తున్నావు అని అడిగేవాడిని మనం ఏమనాలి? ధార్మిక ద్రోహే కదా ఆయన.
గురువుగారు ఎవరు వచ్చినా, ఏ స్వామీజీ మన ఊరికి వచ్చినా పూర్ణ కుంభంతో ముగ్గులు వేస్తారు, అలుకుతారు, చాలా మంగళహారతులు పట్టుకుంటారు, పూలవర్షం కురిపిస్తారు. మా ఊరికి గురువుగారు వచ్చారని చెప్పి పల్లకీలు తీసుకొస్తారు, రథాలు తీసుకొస్తారు, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు, వారి అనుగ్రహ భాషణాలకు ఏర్పాటు చేస్తారు. నువ్వు రావడమే తప్పు, నువ్వు వచ్చేదే కాదు, నీకు వచ్చే అర్హత లేదు అనేవాడు ధర్మద్రోహి కదా, బటాంనాయ అనుశాసనానికి విరుద్ధమైన వ్యక్తే కదా, ఒక కాషాయంబరం ధరించినటువంటి దండ కమండరాలు కలిగిన వ్యక్తి మాట్లాడే మాటలేనా? ఎవరో ఇతర మతస్థులు, అన్యమతస్థులు, ఎడారి మతస్థులు వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళ మతం మీద ద్వేషం పెంచుకుంటున్నారు. మన హిందూ ధర్మం అన్నా, హిందూ ధర్మాన్ని పరివ్యాప్తం చేసే వాళ్ళన్నా వాళ్ళకు నచ్చదు. ఇలాంటి వారిని నిర్వీర్యం చేస్తే మతం మొత్తం నిర్వీర్యం అవుతుందని వాళ్ళ ఆశతో వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. వాళ్లకు నీకు తేడా కనిపించట్లేదా? ఇప్పుడు ఒక జగద్గురువు, నువ్వే జగద్గురువు అన్నావు, వారిని నువ్వే పూజలు చేశావు. అలాంటి శృంగేరి జగద్గురువు ఇవాళ పెద్ద ఆయన, వారికి 73 ఏళ్ళు ఇవాళ భారతీయ స్వామి వారికి. వారు తపస్సు, ఎవరితో మాట్లాడట్లేదు. శృంగేరిలో ఒక సాంప్రదాయం ఉంది, 67 ఏళ్ల తర్వాత వారు కట్టుకునేటువంటి ఆ వస్త్రాలకు అంచు ఉండదు. వాళ్ళు మాటలు తక్కువ చేస్తారు, కేవలం అనుష్ఠానము తపస్సుకే పరిమితమవుతారు. వారి ఉత్తరాధికారే వారు చేయాల్సినటువంటి యతధర్మాలన్నీ జరుగుతాయి. ఆయన అభినవ విద్యాతీర్థులు ఉన్నప్పుడు, వారి ముందు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉన్నప్పుడు అభినవ విద్యాతీర్థ స్వామి వారు అదే చేశారు. అభినవ విద్యాతీర్థ స్వామి వారు పీఠాధీశ్వరులుగా ఉన్నప్పుడు భారతీర్థ స్వామి వారు అలా చేశారు. ఇప్పుడు భారతీర్థ స్వామి వారు అంతర్ముఖంగా వారు తపస్సుకే పరిమితమైనప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే వారు విజయయాత్రలు చేయడం వల్ల అదేమన్నా రాజకీయ యాత్రనా, అదేమన్నా వ్యాపార యాత్రనా, అదేమన్నా దండయాత్రనా? నీకు ఎలా కనిపిస్తుంది? అతను వచ్చిన దానికి నువ్వు స్వాగతిస్తావు. నువ్వే స్వాగతించావుగా ఇంతకుముందు పద్మాక్షి దేవాలయంలో, హన్మకొండలో. ఆనాడు నువ్వు స్వాగతించిన వాడివి ఇవాళ యాత్ర చేయొద్దంటే నీకు, ఎడారి మతస్థులకు, నీకు ధర్మ వ్యతిరేకులకు, నీకు ఇంకొక సంఘ వ్యతిరేక శక్తులకు తేడా లేదు కదా. రావద్దంటావా ఒక స్వామీజీని? పాదయాత్ర చేయడం తప్పంటావా? నకిలీ పీఠాధిపతి అంటావా? శృంగేరి గురించి రాష్ట్రపతి అటువంటి వాళ్ళు పడిగాపులు కాసి 1000 కోట్ల ఉన్నవాళ్ళు కూడా నాకు స్వామి దర్శనం జరిగితే నా జన్మ ధన్యమని అనుకుంటే వాళ్ళను నువ్వు ఇవాళ ఆ పీఠాన్ని నువ్వు తూలనాడతావా? అవాకులు చవాకులు మాట్లాడతావా? ఒక స్వామీజీ చేయాల్సిన పనేనా? ఒక కాషాయంబరం ధరించినటువంటి వ్యక్తి నకిలీ అనే మాట అంటే ఎంత పురుగుల పడి అనేక పాపాలు మూటగట్టుకుంటారు కదా. మనం ఎంత తాపత్రయపడతాం. శృంగేరికి వెళ్తే ఆ గురుగారి దర్శనం ఎప్పుడు అవుతుందా అని చెప్పి నెలకొక్కసారి వెళ్తాం మేము. విజయయాత్ర అంటే విజయవాడకు వెళ్ళాం, గుంటూరుకు వెళ్ళాం, నరసరావుపేటకు వెళ్ళాం, రాజమండ్రికి వెళ్ళాం, అంతకుముందు అనంతపురం వెళ్ళాము, తిరుపతికి వెళ్ళాము. గురుగారి దర్శనం మా జన్మ ధన్యమవుతుందని కోట్లాది మంది అనుకుంటుంటే నీకు పీఠం లేదు, నీకు ఒక ఆశ్రమం లేదు, నీకు ఒక వ్యవస్థ లేదు, నీకు ఒక అనుష్ఠానం లేదు. నువ్వేదో బదరీ పీఠానికి ఎప్పుడో శిష్యుడు అని చెప్పుకొని నువ్వు ఆనాటి ఆదేశాల ప్రకారం ఇప్పుడు సెక్యూరిటీ పెట్టుకొని నువ్వు ఏ ఎండకాగుడు మాట్లాడుతూ, ఏ సందర్భానికి ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఒక రాజకీయ నాయకుల్లాగానో, ఒక ధర్మ వ్యతిరేకుల్లాగానో, హిందూ వ్యతిరేక శక్తుల్లాగానో నువ్వు వ్యవహరిస్తూ సంఘంలో, ఆస్తిక లోకంలో చిచ్చు పెడదామని చూస్తుంటే ఎవరు ఊరుకుంటారండి? నేను అదే అడుగుతున్నా. జయేంద్ర సరస్వతి స్వామి వారిని ఒక కుట్రపూరితంగా జయలలిత అరెస్టు చేసినప్పుడు ఒక ప్రత్యేక విమానాన్ని హడావుడిన ఒక దీక్షలో చాతుర్మాస్యంలో ఉన్నటువంటి ఒక స్వామీజీని మహబూబ్ నగర్లో ఒక రైస్ మిల్లో వారు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నటువంటి సమయంలో ప్రత్యేక విమానంలో రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తీసుకువెళ్తే ఈ శిష్యులు, ఈ స్వాములు వీళ్ళందరూ ఏం చేశారండి? అంత కుట్ర జరుగుతున్నప్పుడు అనేక మంది అంతకు ముందు రోజు కూడా వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి భిక్షావందనాలు చేసిన వ్యక్తులు చాలామంది కనపడలేదు. అతి కొద్దిమంది మాత్రమే, కొద్దిమంది సన్యాసులు, కొద్దిమంది మాత్రమే ఉద్యమించాము, పోరాడాము. అంటే ప్రభుత్వాలు ఒకవైపు ఎత్తి ధర్మానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే మనం పోరాటం చేస్తామా? లేదు గురువుల విషయంలోనే మనం ఎక్కుపెట్టి అవాకులు చవాకులు మిడిమిడి జ్ఞానంతో ఎవరో మనల్ని ప్రలోభపెట్టారని, ఎవరో మన మీద ఒత్తిళ్లు చేస్తారని ఒక దక్షిణాంనాయ సార్వభౌమ ధర్మపీఠమైనటువంటి శృంగేరి జగద్గురువులను మాట్లాడుతున్నారంటే ఇవాళ లక్షల కోట్ల మంది బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా నా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం, మిగిలిన అంత పక్కన పెడితే ఒకప్పుడు ఎంతోమంది స్వామీజీలు కనిపించేవారు, ఎంతోమంది స్వామీజీలు నిరంతరం వార్తా మాధ్యమాల్లో ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు చాలా గట్టిగా ధర్మం విషయంలో ఎక్కడ ఏది జరిగినా కూడా. కానీ ఈరోజు ఎక్కడున్నారా స్వామీజీలు అంటే చాలా కనిపించట్లేదు. ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్ కానీ టీవీ ఛానల్స్లో కానీ కనిపించడం కూడా తక్కువైపోయింది. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళని టార్గెట్ చేద్దామనే ఉద్దేశం ఇటు టీవీ మాధ్యమాల్లో ఉంది, రాజకీయ నాయకుల్లో ఉంది, బయట ఇతర మతాల వాళ్ళకి కూడా ఉంది. ఇప్పుడు లోపలే
అంటే ఖచ్చితంగా ఎంత మాట్లాడుకున్నా ఏమనుకున్నా గోవిందానంద సరస్వతి స్వామి వారు ఒక సన్యాసి, కాషాయధారి. ఇప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాటలని సామాన్యులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి? అట్ ద సేమ్ టైం కొంతమంది గోవిందానంద సరస్వతి స్వామి వారిని కూడా దూషిస్తున్నటువంటి వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. అది దౌర్భాగ్యమైన పరిస్థితి. మనము కాషాయ దండ మాత్రేనా మనము యతిని నమస్కారం చేయాలి, యతిని పరుష పదాలు మాట్లాడొద్దు, యతిని దూషించొద్దు. కానీ ఆ యతి ధర్మాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు, ఆ యతే పయోముఖ విషకుంభంలాగా, మారువేషంలో ఉన్న మారీచుడిలాగా, ఏదో నన్ను నేను కాషాయంబరాలు కట్టుకున్నా కనుకనే మాట్లాడింది చెల్లుతుంది అంటే ఒక్కసారి చూసాం, 2 సార్లు చూసాం, 3 సార్లు చూసాం. చివరికి ఈ దేశం మొత్తానికి ధర్మ దిశానిర్దేశం చేసే మన గురువునే, జగద్గురువునే, అందులో శృంగేరి ఆమ్నాయ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులనే అంటున్నారంటే అసలే టీవీ ఛానళ్ళు కానీ, కొన్ని ఛానళ్ళు కానీ, కొంతమంది కుహనా మేధావులు కానీ మన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది నకిలీ స్వాముల వల్ల అందరినీ ఒకే ఘాటన కడుతూ మన ధర్మం మీద అవకాశం వచ్చినప్పుడు దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో ఇలాంటి వాళ్ళు కూడా ఇలా అవ్వడం వల్ల నిజంగా ఇది చాలా 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 ఆందోళనకర పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను అందుకే అంటున్నా, మోహన్ భగవత్ గారు అయితే ఆర్ఎస్ఎస్ అధినేత, శృంగేరి అంటే అపారమైన గౌరవం, నరేంద్ర మోడీ గారికి గౌరవం. మొన్న రాజమండ్రికి వచ్చినప్పుడు, విజయవాడకు వచ్చినప్పుడు అనేక మంది విశ్వ హిందూ పరిషత్ నాయకులు, మన రాష్ట్రీయ స్వయం సేవక వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, మీకు అనేక ధార్మిక సంఘాల వాళ్ళు ఇచ్చేసి గురువుగారు మీరు రావడం జన్మధన్యమైంది, ఈ రాష్ట్రం పునీతమైంది, ఎన్నో 5-6 ఏళ్ల పాటు మేము చాలా సంక్షోభం ఎదుర్కొంటున్నాం, ఇలాంటి ప్రభుత్వం మారింది, ఇక్కడ ఒక ధర్మ మార్గంలో నడవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి, మీరు రావడం వల్ల ఈ ప్రాంతం పునీతమైందని వాళ్ళంతా అడుగుతున్నటువంటి తరుణంలో ఈయన తగుదురమ్మా అని చెప్పి విచ్చేసి ఒక జగద్గురు విజయయాత్ర మీద, జగద్గురు ధర్మ సంస్థాపన కోసం, ధర్మ ప్రచారం కోసం, ధార్మిక దిశానిర్దేశం కోసం వచ్చినటువంటి జగద్గురువును పట్టుకొని ఇలా మాట్లాడుతుంటే అదే ఆర్ఎస్ఎస్ నాయకులు, అదే విహెచ్పి నాయకులు, అదే బహిరంగ నాయకులు, కొంతమంది పండితులు ఇవాళ కొంత మౌనంగా ఉంటున్నారు. ఆ మౌనం వీడాలే నేను వాళ్ళను ప్రార్థనాపూర్వకంగా కోరుతూ ఉన్నా. ఎందుకంటే మనలో కలుపు మొక్కలు వీళ్ళు. మన ధర్మంలో ఒక్క కలుపు మొక్క చాలు మొత్తం పొలం మొత్తాన్ని నాశనం చేయడానికి. ఆ కలుపు మొక్క మన ధర్మంలోనే కాషాయ వేషంలో మన ధర్మాన్ని నాశనం చేయడానికో, మన ధార్మిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రలోభాలకు లోనవుతున్నారా, ఎవరి ఒత్తిళ్లకు లోనవుతున్నారా, ఎవరైనా ఇతని ప్రోత్సహిస్తున్నారా తర్వాత విషయం. మొట్టమొదలు అది జరిగిన గుణపాఠం ఇలాంటి విషయాలు. అదే వేరే మతంలో అయితే ఇమ్మీడియట్గా శిరచ్ఛేదనం చేసేవాళ్ళు, ఇంకేదైనా శిక్ష వేసేవారు వేరే మతంలో ఇలా జరిగితే కనుక. మనం ఎందుకు ఊరుకుంటున్నామో నాకు అర్థం కావడం లేదు. అలాంటి వాళ్లకు ఖచ్చితమైన సమాధానం అందరము చెప్పాలి. అసలే మన దగ్గర కొంతమంది బ్రాహ్మణుల రూపంలోనో, అర్చకుల రూపంలోనో, కొంతమంది రూపంలో వేరే మతం వాళ్ళు పంపించి కొంత సంస్కృతం నేర్పించి ఆ మిడిమిడి జ్ఞానంతో మన శాస్త్రాలను, మన ఉపనిషత్తులను, మన వేదాలను వక్రీకరించి మన యొక్క ధర్మం మొత్తాన్ని కూడా వక్ర మార్గంలో చూపించే ప్రయత్నం అంతర్జాతీయంగా జరుగుతుంది, ఆంగ్లంలోనూ ఇతర భాషల్లోనూ అనువాదం చేసి. అలాంటి తరుణంలో వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక దండకమండలాలు ధరించినటువంటి ఒక సన్యాసి ధర్మంగా వ్యవహరించాల్సింది పోయి మొన్నొక మాట, నిన్నొక మాట, ఇవాళ ఒక మాట మాట్లాడి జగద్గురువుల విషయంలోనే కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళందరికీ ఆయుధం ఇచ్చినట్టు కాదా? వీళ్ళందరూ ఈయన మాటలనే తీసుకొని వాళ్ళు కూడా అదే మార్గంలోకి మాట్లాడరా? ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం చేయాలి? అందుకోసం నేను మాట్లాడుతున్నాను. ఇవాళ గురువుగారిని జగద్గురువులుగా మనం ఏ రకంగా భక్తి ప్రపత్తులతో మనం అక్కడికి వెళ్ళి భిక్షావందనాలు చేస్తాం, పాదపూజలు చేస్తాం, వారికి అనేక రకాలైనటువంటి భక్తి ప్రపత్తులతో ఎవరికి తోచిన విధంగా వారిని కొలుస్తాం. అలాంటి వాళ్ళందరము ఏకమై ఇలాంటి కలుపు మొక్కలకు తొలగించడము, వాళ్లకు తగిన గుణపాఠం చెప్పడమా, వారికి సద్బుద్ధి కలగాలని చెప్పి ప్రార్థించడమా, ఏదో ఒక రూపంలో మనం వారికి తగిన విధమైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ధార్మిక సమాజం మీద ఉన్నది. ఈ విషయంలో శంకర సాంప్రదాయం పాటిస్తున్నటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠంతో సహా, కంచి కామకోటి పీఠంతో సహా, మన తెలుగు రాష్ట్రాల్లో ఏకైక పీఠమైనటువంటి పుష్పగిరి పీఠం సనాతన పీఠాల్లో, తర్వాత పక్కనే ఉన్నటువంటి హంపి పీఠం శృంగేరి పరంపరలో ఉంది, కుర్తాళం పీఠం తమిళనాడులో ఉంది,
అదేవిధంగా గురు మదనానంద సరస్వతి పీఠం మన తెలంగాణలో ఉంది గత 2-3 దశాబ్దాలుగా. ఇలా ఈ పీఠాలకు సంబంధించి శంకర సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఇలాంటి ప్రేలాపనలు, ఇలాంటి అవాకులు చవాకులు, మన ధర్మంలోనే ఉంటూ కాషాయంపురం ధరించి ఏదైనా వక్ర మార్గంలో ఎవరైనా వ్యవహరిస్తుంటే తగిన విధంగా చర్యలు తీసుకునేట్టుగా, ఏకోన్ముఖంగా తగిన గుణపాఠం చెప్పేట్టుగా వీళ్ళందరూ స్పందించాలని చెప్పి నేను సవినయంగా కోరుతూ ఉన్నా. శంకర సాంప్రదాయం ఉండే శిష్యులందరిది ఒకే మాట ఉండాలి. అందుకే నేను భారతీతీర్థ స్వామి వారికి గురువందనం చేశాను, జయేంద్ర సరస్వతి స్వామి వారికి గురువందనం చేశాను, విజయేంద్ర సరస్వతి స్వామి వారికి గురువందనం చేశాను, మాధవానంద స్వామి, అదేవిధంగా కుర్తాళం సిద్ధేశ్వర, ఇలా మన గురువులందరూ, మన ప్రజలు మన గురువులని వాళ్ళని కొలవాలి. ఆ గురువుల ద్వారా ధర్మ ప్రచారం జరగాలి, ధార్మిక దిశానిర్దేశం అందరికీ అందాలన్న సంకల్పంతోనే మేమంతా కూడా అనేక విధాలుగా వాళ్ళ ద్వారా సమాజంలో విస్తృతమైనటువంటి ధార్మిక ప్రేరణ జరగాలని కోరుకుంటే, ఒకళ్ళిద్దరు ఇలాంటి వాళ్ళు తయారయ్యి ఈ రకమైనటువంటి వ్యవహారం చేయడము నిజంగా హిందూ మతంలో అత్యంత దౌర్భాగ్యమైనటువంటి శోచనీయమైనటువంటి పరిస్థితి ఇది. ఖచ్చితంగా. అండ్ మీ అభిప్రాయాలు చాలా నిక్కచ్చిగా చెప్పారు, చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అందరికీ కూడా. అండ్ నేను అందరికీ విన్నవించుకుంటున్నాను, ముఖ్యంగా గోవిందానంద సరస్వతి స్వామి వారికి ఎట్ ది సేమ్ టైం కాషాయధారులు కావచ్చు, సనాతన ధర్మం బాగుండాలి అని కోరుకునే వాళ్ళందరూ కావచ్చు, మన పైన జరుగుతున్నటువంటి కుట్రల గురించి ఒక్కసారి మీరు గమనించండి, చూడండి. ఎదుటి వ్యక్తికి మనమే ఆయుధాలు కావద్దు. దయచేసి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను నేను. దీన్ని ఒక రిక్వెస్ట్గా తీసుకోండి. అంతర్గత విషయాలని లోపల కూర్చొని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. మీకు ఏదైనా సమస్య ఉంటే నిజంగా మీకు అంతా, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం మీరు అంత బాగా చూసుకున్నటువంటి గురువు గారి గురించి మీరు ఇలా మాట్లాడడం ఖచ్చితంగా మిమ్మల్ని తప్పుగా ఖచ్చితంగా తప్పుగా అనుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే 3 సంవత్సరాల్లో ఏం మారిపోయింది అని అందరినీ పిలుస్తున్నాడు, ఎక్కడికి పడితే అక్కడ మీడియాలో పిలుస్తున్నాడు. మీడియా వాళ్ళు రాకుంటే తనే 1-2 యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాడు, తనే పోస్ట్. అంటే ఎంత ఉద్దేశపూరితం, ఎంత కుట్ర, ఎందుకంత అత్యుత్సాహం. ఖచ్చితంగా అది వారే చాలా తప్పు అవుతారు. అవును, ఆ విషయం మీరు కూడా గమనించుకోండి. అంతర్గతంగా మీకు ఏదైనా భిన్నాభిప్రాయాలున్నా, భేదాభిప్రాయాలున్నా దయచేసి మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అవును, గతంలో చాలాసార్లు వెళ్ళారు. శృంగేరికే వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, స్వామివారితో మాట్లాడవచ్చు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మీరు కానీ ఎవరైనా సనాతన ధర్మం బాగుండాలి అనుకునే వాళ్ళు దయచేసి చేయకండి. రిఫ్లెక్షన్ తరపున మా విన్నపం ఇది. మీ రిఫ్లెక్షన్ ఛానల్ పక్షాన నేను కూడా ప్రార్థిస్తున్నా, ఆయనకు సద్బుద్ధి కలగాలి. అలాంటి వాళ్ళు ధర్మానికి ఎవరు కూడా విరోధం చేయొద్దు. అందరము ఒకే విధంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనమంతా కలిసి శ్రమించాలి. ఎదుటి వాళ్ళ నుంచి జరుగుతున్న సవాళ్లను ధైర్యంగా మనం అందరం ఎదుర్కోవాలని కోరుకుంటూ ఉన్నాం. మన గొప్పదనాన్ని తెలిపే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. జై హింద్, మేరా భారత్ మహాన్.